వేసినప్పుడు ఏం మంచిగా అన్నారు కానీ ఇప్పుడు బాగా గ్రోతింగ్ మంచిగా ఉన్నది, కలుసుకున్నారు కూడా బాగా వచ్చింది, అది మంచి పచ్చగా వస్తుంది. వీళ్ళకి వడ్లు కూడా మిగులుతాయి. ఇప్పుడు మనం మామూలుగా ఒక ఎకరానికి బస్తన్నర పోసేది, ఇప్పుడు మేము ఒక బస్తకే ఎకరన్నర వస్తుంది. అట్లా కూడా వీళ్ళకు వడ్లు మిగులుతాయి. ఓకే అన్న, ఇక్కడ ఏసే వాళ్ళు జైపాల్ వారు ఉన్నారు, వాళ్ళ మాటలు చెప్పండి ఒకసారి, మీరు ఏమనుకున్నారో చెప్పండి. ఫీల్డ్ పర్వాలేదండి, బాగానే ఉంది, బాగానే పనిచేస్తుంది ర్యాలీ వాళ్ళది. మరి వీళ్ళు వచ్చి కూడా మనకు 3 బస్తాలు పోస్తే 4 ఎకరాల వరకు వస్తుంది, 1 ఎకర్ కూడా కవర్ అవుతుంది మనకి. చాలా బాగానే ఉందండి ఫీల్డ్. ఓకే, వేసుకోవచ్చా? చాలా మంది భయపడుతున్నారు కదా. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మామూలుగా ఒకటి ఉంటే ఒక లేడీస్ని బట్టి చుట్టూ కూడా మనం వేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు మనకి. మనం లేడీస్ని బట్టి అందరిని వేసుకునే బదులు ఇది విల్లింగ్ కూడా బాగా వస్తుంది. ఎందుకంటే గ్యాప్ ఉంది కాబట్టి గాలి తాగడానికి కర్రకి మంచిగా ఉంటుంది అని చెప్పి. ఒక గజానికి గజం లెక్క చూసుకుంటే మనుషుల కంటే ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుంది? బాగానే పడుతుందండి, మిషన్తోనే బాగా వస్తుంది. మిషన్తో అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఎన్ని కర్రలు అంటే అన్ని కర్రలు, ఎంత దూరం అంటే అంత దూరం పెట్టుకొని నడుపుకోవచ్చు. ఓకే 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 అన్న, ఇంకో ఇక్కడ మన నల్గొండ నుంచి వచ్చారు మిషన్ చూడనీకి. చెప్పండి అన్న, మీరు కూడా చెప్పండి, మీరు ఏమనుకుంటారు, లైవ్ చెప్పండి. సార్ మొత్తానికి అయితే పర్వాలేదు. మిషన్ ఈ లేబర్ తోటి బాధలు పడేదానికన్నా దీంతో వేసుకోవటం బెటర్ అనే నేను వచ్చిన చూస్తామని. ఇప్పుడు సరే చూస్తే మంచిగానే ఉంది కదా. చాలా మంది ఏంటంటే వీడియోలో చాలా మంది డౌట్ ఏమంటే వీడియోలో మీరు ఎందుకు చెప్పు అని చెప్తారు, మీరు అసలు చెప్పు అని అసలు చెప్పినే చెప్పాం. మాకు వెంటనే ఉండవు, డైరెక్ట్ ఇట్లా పెడతా ఉంటాం. ఇదే డైరెక్ట్ కావాలంటే కొన్ని కట్ చేసి చెప్తా ఉంటాం, డైరెక్ట్ చెప్తా ఉంటాం, ఆ ఒపీనియన్ చెప్తా ఉంటాం తప్ప ఇంకేం లేదు. ఇంత దగ్గర వేస్తారు కానీ ఇంత దగ్గర మా ఏరియాలో అయితే ఇంత దగ్గర వేయము, ఇంకా కొంత తక్కువ పడతాయి ఇత్తనాలు. రైతులు ఇష్టం అదే రైతులు, కానీ మేమైతే ఇంత దగ్గర వేయము. ఇంత దగ్గర వేయకుంటే ఇంకా ఇత్తనాలు సేవ్ అవుతాయి, మంచిగానే ఉంటుంది, పర్వాలేదు. కర్రలు కూడా ఎక్కువ పెడతా ఉన్నారు, కర్రలు కూడా తగ్గించుకోవచ్చు. అవును, కర్రలు కూడా తగ్గించుకోవచ్చు. ఇంత దగ్గర సరే ఇప్పుడు ఇటు గాడీలు ఉన్నాయి కాబట్టి కంట్రోల్ కావచ్చేమో, కానీ ఇంత దగ్గర నాటేసేదానికైతే సక్సెస్, పర్వాలేదు. రాలో కంపెనీ తీసుకోవచ్చు, వేసుకోవచ్చు. నేను తీసుకుందామనే వచ్చిన. అన్న వాళ్ళు ఏంటంటే నల్గొండ నుంచి ఇక్కడికి వచ్చారు, డైరెక్ట్ లైవ్ గా చూద్దామంటే ఫీల్డ్ చూడాలన్నా తీసుకున్నా అంటే నేను సరే నేను ఎంత చెప్పినా కూడా మీకు అమ్ముకుంటా చెప్పాను. పీచర్ గ్రామంలో వచ్చినామంటే నల్గొండ నుంచి వచ్చారు. పీచర్ గ్రామంకి అన్న వాళ్ళు అశోక్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ వచ్చి చూద్దామంటే డైరెక్ట్ వచ్చి ఇక్కడ చూపించడానికి డైరెక్ట్ చూపించాం. సరే అన్న వాళ్ళు బుక్ చేసుకున్నారు, తీసుకొని పోతారట. ఓకే అండి, మీరు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, నాటేసే మిషన్ 100% ఫెయిల్యూర్. వీళ్ళు అన్న వాళ్ళు కూడా అశోక్ అన్న వాళ్ళు కూడా కొంచెం మిస్టేక్ చేసినారు. మీరు చెప్పినా ఉంటాం, వాళ్ళు ఏంటంటే నారు కొంచెం మట్టిని కొంచెం మందం పోసుకున్నారు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. అది నెక్స్ట్ టైం పోసుకున్న తగ్గించుకుంటారు. కొంచెం ఏంటంటే ఏదైనా కూడా నాటేసే మిషన్ ఏంటంటే కొంచెం నారు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు చెప్పింది కరెక్ట్ చూడాలి. మీకు కూడా అనుభవం ఇంపార్టెంట్. ఒకసారి ఒక సీజన్ కొంచెం ఇబ్బంది పడతారు, నెక్స్ట్ సీజన్ అంతా సెట్ అవుతారు. 100% సక్సెస్, నో ప్రాబ్లం. కొంచెం దిగుబడి పొలాలు కొంచెం లేట్గా అవుతుంది తప్ప సలిక పొలాలు అయితే ఎక్సలెంట్ సెట్ అవుతాయి. అన్ని పొలాలు కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. దానిలో ఎలాంటి బాధాకర్లేదు. మీకు ఎలాంటి నాటేసి మీరు సక్సెస్ ఫెయిల్యూర్ అని మీకు డౌట్ ఉంటే వచ్చి ఫస్ట్ ఒక చూసి ఇలాంటి వాళ్ళ దగ్గర చూడండి, మేము చూసినాం. మీకు నచ్చిన తర్వాతనే వచ్చి మిషన్ తీసుకోండి, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం పడకూడదు. బట్ ఏంటంటే రాబోయే కాలానికి కూలర్ రేట్లు ఇంకా పెరుగుతాయి, చాలా తగ్గవు. ఈ రోజు ఉన్నదానికంటే ఇంకా రేపు పెరుగుతుంది తప్ప ఎన్నడూ తగ్గదు. రాబోయే కాలానికి 100% కూలీలు అన్నది ఇంక 2 నెలల తర్వాత అసలు దొరకరు. మీరు నాటేసే మిషన్లకి రావాల్సిందే, వేరే కంపెనీ ఏ కంపెనీ అయినా రావాల్సిందే, వచ్చి తీసుకోవాల్సిందే. ఇది మాత్రం చూడండి, వచ్చి టెక్నాలజీ చూడండి, దీని మిషన్తో వేసుకోండి, ఖర్చు తగ్గించుకోండి, 100% సక్సెస్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.